హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా అండి? తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఎక్కడికి పోతాను ఫ్రెండ్స్? ఎక్కడికి వెళ్ళినా తిరిగి మళ్ళీ ఇంటికే రావాలి కదా ఫ్రెండ్స్. నేనైతే మా హస్బెండ్తో బయటికి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళానంటే చూసేయండి, మార్కెట్కి అయితే వచ్చేసానండి. ఈ మార్కెట్ మోండా మార్కెట్లో ఉంటుంది. మోండా మార్కెట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ అన్నీ చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి. చూస్తున్నారు కదా, చూడండి. టమాటాలు అయితే కలర్ అయితే మస్తు అనిపిస్తుంది. చూడ్డానికి అట్రాక్టివ్గా ఉన్నాయి. చూడండి, మొత్తం ఇలా చూపిస్తున్నాను కదా. చాలా రోజుల తర్వాత మోండా మార్కెట్కి వచ్చాను ఫ్రెండ్స్. నాకు ఇక్కడ ప్రతిసారి ఇక్కడ వచ్చినప్పుడల్లా మేము అల్లం గార్లిక్ ఇట్లా పేస్ట్ కోసం తీసుకుంటాము. ఇక్కడైతే 2 kgs అల్లము ఇవి తీసుకున్నాము. ఇక్కడైతే వంకాయ చూడంగానే నిగనిగలాడుతున్నాయి ఫ్రెండ్స్. వంకాయ చూడంగానే వంకాయ తీసుకున్నాను. ఇట్లా చూడండి, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి, చాలా బాగున్నాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ అన్నీ ఫ్రెండ్స్ తక్కువకే ఉంటాయి. ఎందుకంటే పెద్ద మార్కెట్ ఫ్రెండ్స్. ఇది చాలా అంటే చాలా పెద్ద మార్కెట్. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? హైదరాబాద్ వాళ్ళు అయితే కంపల్సరీగా తెలిసి ఉంటుంది. వెళ్ళి ఉంటే మీరు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చూడండి, నేనైతే ఇక్కడ వేసేసాను. ఇంక ఇట్లా వెజిటేబుల్స్ అన్నీ ఇట్లా ఒక రౌండ్ వేసేసాను. వెళ్ళేసి నాకు ఏమేమి కావాలో మొత్తం తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, మొత్తం చూపిస్తున్నాను. చాలా అంటే చూడండి, ఇక్కడ మొత్తం అయితే తీసేసుకొని ప్యాక్ చేసేసుకొని పక్కనైతే నిలబడిపోయాను ఫ్రెండ్స్. బాగా వేడిగా అనిపించింది. నిలబడి చూస్తున్నాను, మా హస్బెండ్ అలా వెళ్ళారు. అందుకే అక్కడ నిలబడిపోయాను. ఇంకా మా బుడ్డోడైతే ఆకలేస్తుంది, నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. మధ్యాహ్నం అయిపోయింది కదా, ఇంకా ఇంటికి వెళ్ళాలి అన్న హడావుడిలో అటు ఇటు చూస్తున్నాడు. సో రిటర్న్ అయితే మళ్ళీ తిరిగేసాము, వస్తున్నాము. చూడండి, రిటర్న్ వచ్చేసాక ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసరికి హాట్ అనిపించేసింది. చూడండి, ఇంటికి తెచ్చి వేయంగానే మా అత్తయ్య వాళ్ళు మా అమ్మ వాళ్ళు అన్నీ ముందు వేసుకున్నారు. అన్నీ వలుచుకుంటూ కూర్చున్నారు, బాక్సుల్లో సెట్ చేస్తూ. మా వాడేమో బాక్సులన్నీ తీసేసి తెగ అన్నీ నాకే తెలుసు అన్నట్టు ఆడేస్తున్నాడు. చూడండి ఏమేమి తెచ్చాను. పచ్చిమిర్చి, లెమన్, ఆలు ఒక 3 kgs ఏమో తీసుకున్నాను ఫ్రెండ్స్. చూసేయండి ఏమేమి తెచ్చాను. టమాటో, నెక్స్ట్ దోసకాయ, నెక్స్ట్ చామగడ్డ. ఈ చామగడ్డని మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వచ్చి బెండకాయ. చూడండి, ఇదైతే కాకరకాయ తీసుకున్నాను. ఆల్ వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఎప్పుడు వెళ్ళినా. ఇదైతే బ్రోకలీ మా చిన్నోడి కోసం, మా బుడ్డోడి కోసం తీసుకున్నాము. ఇదంతా స్మాష్ చేసి కొంచెం ఇది చేసి పెడతాను కదా, అందుకోసం బుడ్డోడి కోసం తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకునేసరికి కాళ్ళు అరిగిపోయాయి, ఆకలిస్తుంది ఒక పక్క. ఇలా అయితే తీసేసుకొని గబగబా అయితే బైక్లో వచ్చేసాను ఫ్రెండ్స్. చూడండి, వంకాయ, క్యారెట్, నెక్స్ట్ కొయ్యగూర అంటారు కదా ఫ్రెండ్స్, కొయ్యగూర తీసుకున్నాము. చూడండి, ఇది తెల్ల వంకాయ, నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ మెంతాకు. చిన్న మెంతాకు అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చి పుదీనా, ఇది వచ్చి బీట్రూట్ ప్లస్ స్వీట్ పొటాటో అయితే తీసుకున్నాను. చూస్తున్నారు కదా, దోసకాయ తీసుకున్నాను, సొరకాయ తీసుకున్నాను, నెక్స్ట్ బీరకాయ తీసుకున్నాను. చూసేయండి, అన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. 1 kg మొత్తం తీసుకొని ఇది అల్లం పేస్ట్ తీసుకున్నాను కదా. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, లైక్, షేర్.